రా. నానా నానా అంకుల్ అంకుల్ నా పేరు రోహన్. అంకుల్ నేను ఈశాని గాఢంగా ప్రేమిస్తున్నాను. నేను తనతో పాటు కాలేజ్. ఏయ్! సూరజ్, చెప్పండి గారు. వీణ్ణేం చేయాలో నీకు బాగా తెలుసు కదా. అర్థమైంది. రోహన్ నానా 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 ప్లీజ్ నానా అతన్ని ఏం చేయకండి. నిజంగానే మీకు అంతా చెప్పేయాలనుకున్నాను. మీ మీద నా చెయ్యొదులు. మీరు నన్ను శిక్షించాలనుకుంటున్నారు కదా నాన్న. మీరు నాకు ఎలాంటి శిక్ష వేసినా భరిస్తాను. కానీ నాన్న మీ కోపాన్ని మాత్రం నేను భరించలేను. నాన్న మిమ్మల్ని ఆనందపరచడానికి ఏం చేయాలో చెప్పండి. ఇక మీద నువ్వేం చెయ్యక్కర్లేదు. ఇక ఏమి చెయ్యాలన్నా సరే వాళ్ళు చేస్తారు. ఈ గులాము ఈ లోకంలో ఎవరినైనా వదిలేసుకుంటాడు, కానీ తన కూతుర్ని వదిలిపెట్టడు. అరే ఏంటి చూస్తున్నారు? వాయించండి వాయించండి. నా కూతురు ఒకడి మీద ఆశపడిందంటే ఖచ్చితంగా వాడి దగ్గర ఏదో స్పెషల్ ఉంటుంది. నీకు నచ్చిన రోహన్ కూడా నాకు బాగా నచ్చాడు. ఇలా రా. నా కూతురు తాగటానికి మూలిక నీళ్ళు తీసురా. ఎందుకంటే నా కూతురు బాగా తడిసింది, తనకి జలుబు చేస్తుంది. త్వరగా వెళ్ళు. ఎందుకండి అందరూ మొహాలు అలా పెట్టుకున్నారు? ఇది సంతోషంగా ఉండాల్సిన సమయం. నా కూతురు నా ఇంటికి అల్లుని తీసుకొచ్చింది. నా బాధ్యతని తను కొంచెం తగ్గించింది. ఓయ్ ఓయ్ నానా అందరి ముందు ఎందుకు ఆడుతున్నారు? నీ తండ్రినే ఎదిరించే అంత గొప్పవాడివయ్యవా? ఓరావతలికి. సారీ నానా. చల్లగా ఉండు. నువ్వు కూడా వెళ్ళి మీ ఇంటి వాళ్ళకి ఈ శుభవార్త చెప్పు. రామ 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 రామ. ఓరి భగవంతుడా, ఈ తలనొప్పెంట్రా బాబు, అస్సలు తగ్గలేదు.
వీళ్ళు అతిథులు వెళ్ళి 2 గంటలైంది. ఎక్కడొక్కడ పడేశారు. ఇల్లు సర్దుకునే పని లేదా? పదండి, అంతా సర్దండి. అదిగో చూడు, వచ్చేసింది మహారాణి గారు. ఏయ్ ఏమ్మా, అంతా మీ అమ్మకి చెప్పొచ్చావా? ఆ? ఏది కడుపులో దాచుకోలేవుగా. ఓ పంచే, మీ అమ్మను కూడా ఇక్కడికే పిలిపిస్తే రాత్రి బౌళ్ళు గుసగుసలాడొచ్చు. ఒక్క పని కూడా అందుకోకు. అత్తయ్య అత్తయ్య క్షమించండి. అదేంటంటే నేనే పనంతా చూసుకుంటాను, సరేనా? పద, వెళ్ళి పని అందుకో. ఇక మీరిద్దరూ అలా నుంచొని నా మొహం చూస్తూ ఉంటే గిన్నెలు అవే తోవేసుకుంటాయా ఏంటి? వెళ్ళు, పద, వెళ్ళి గిన్నెలు తోము. మా ఆయనతో ఎన్నోసార్లు చెప్పాను, ఏదో ఒకటి చెప్పి నన్ను కొట్టుకు తీసుకెళ్ళు అని. అప్పుడే ఆ ముసల్దాని మాటల నుంచి తప్పించుకునేదాన్ని. ఆవిడ కూతురికి సంబంధం చెడిపోయింది, కానీ ఈవిడ నన్ను చంపుతుంది. అత్తయ్య, నేను వెళ్ళి చీపురు కట్ట తెస్తాను. ఎక్కడ ఒక్కడే ఉన్నాయి. నేనే లేకపోతే ఈ ఇల్లు ఏమవుతుందో ఏంటో. సర్లాంటి సర్లాంటి, మీకేమైంది? ఏమైంది ఆంటీ? ఆంటీ ఏమైందంటే లేవండి. ఆంటీ ఏమైందమ్మా? ఓరి భగవంతుడా. అరే ఏంటి ఇంకా ఇలా చూస్తున్నావు? నేనే ఆయన తీసుకురా, లేస్తాను. వెళ్ళు. ఉండు. ఆంటీ జాగ్రత్త ఆంటీ. ఏం కాదు ఆంటీ. కింద పడిపోయారా? ఇప్పుడు పర్వాలేదా మీకు? పర్వాలేదులే. ఆగు. అబ్బా, ఏంటో ఇలా పట్టేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆంటీ, మీరెందుకు అనవసరంగా ఆలోచిస్తున్నారు? మన రియాకి ఇంతకంటే గొప్ప సంబంధం చూడొచ్చు. రియా గురించి బాధేం లేదు. ఇకిప్పుడు ఇంటి కోసం ఒక జినీ మాత్రం కావాలి. ఏదో ఒక మ్యాజిక్ చేసి ఇల్లు సర్దేస్తే సరిపోద్ది. అరే ఆంటీ, ఈ చిన్న విషయానికా మీరు ఊన్ చెప్పండి. ఇప్పుడే బ్రహ్మచారిని పెళ్లి చేసుకుని ఇంటికి కోడలుగా వచ్చేస్తాను. వాడి బ్రహ్మచారిని ఎరొక్కటేనా? అది మా నాన్నగారు నా పెళ్లి కోసం కాస్త డబ్బులు దాచారు. ఆ డబ్బుని మనం రియా పెళ్లికి యూజ్ చేసుకుందాం. నాకెందుకు? నేను ఆ ఇంట్లో నుంచి ఈ ఇంటికి వస్తాను, అంతే కదా. అది కాదమ్ములు, డబ్బుల గురించి కాదు. విషయం అదేంటంటే నిజాయితీకి సంబంధించింది. నేను నిజాయితీగా ఉండడం వల్లే మన కుటుంబం మొత్తం సమస్యల్లో ఇరుక్కుంది. అది కాదు మరిది గారు, నేను చెప్పొచ్చింది ఏంటంటే లేదు అసలు వదినా. ఇప్పటి వరకు నా నిజాయితీ నా నిజమైన బలం అనుకున్నాను. కానీ ఈ రోజే ఒక విషయం తెలుసుకున్నాను. నా నిజాయితీ ఈ ఇంటికి ఒక పెద్ద భారంగా మారిందని. ఈసారి అబ్బాయి వాళ్ళు అమ్మాయిని చూడ్డానికి వచ్చేటప్పుడు నేను బయటికి వెళ్ళిపోతాను. పర్వాలేదే, ఇప్పటికన్నా అర్థమైంది. అరెరే, అలా కాదు మరిది గారు. రియా ఎప్పటికీ మీకు కూతురు లాంటిది. మీరు నా పిల్లల కోసం చేసిన త్యాగం సొంత తండ్రి కూడా చేయడు. లేదు వదిన, నా కన్న కొడుకు వల్ల ఈరోజు నేను తలదించుకొని ఉన్నాను. అంతేకాకుండా ఈ ప్రపంచం ముందు నేను తలెత్తుకోలేకపోతున్నాను. ఒకవేళ సూరజ్ గనక మంచివాడయ్యుంటే ఈ ప్రిన్సిపల్ అరవింద్ విలువేంటో ఈ ప్రపంచం మొత్తం బాగా తెలిసుంటుంది. అంతేకాకుండా నా ఇంటికొచ్చి కట్నం అడిగే ధైర్యం ఉంటుండదు. నా పెంపకంలో నేను ఏం కొరత పెట్టానో తెలియట్లేదు. నా కొడుకు సూరజ్ ఇలా అయిపోయాడు. ఒక్క విషయం బాగా అర్థమవుతుంది. నీకు నీ తండ్రి పైన ఎటువంటి ప్రేమ లేదు కదా? చెప్పు. ఉండుంటే మాలాంటి తండ్రి కూతుర్ల ప్రేమేంటో అర్థమయ్యేది. తెలుసుంటే ఇలా చేసేవాడివే కాదు. ఈ విషయం గురించి నోరు తెరవద్దని నీకప్పుడే చెప్పాను కదా. కానీ నువ్వు ఏం చేయాలనుకున్నావో అదే చేశావు. అయ్యగారు నాకు దేవుడు లాంటివారు. మీకన్నా మీ నాన్నగారు చెప్పిన విషయాలు వినడమే నా మొదటి కర్తవ్యం. అబ్బచ్చా, మరి ఈ లెవెల్ నిజాయితా? నేనా మా నాన్న అని అన్నప్పుడు మా నాన్నని సులభంగా ఎంచుకున్నావు. కానీ తప్పకుండా ఒక రోజు వస్తుంది, అప్పుడు నీకు నీ అయిన వాళ్ళ లేక మా నాన్ననా ఎవరినో ఒకరిని ఎంచుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడేం చేస్తావు? అప్పుడు నిజాయితీగానే ఉంటావా? అయినో నీ దగ్గర జవాబు లేదని, కానీ నేను ప్రే చేస్తాను తప్పకుండా అలాంటి రోజు రావాలని. నీకు మీ అయిన వాళ్ళనో లేక మా నాన్ననో ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తుందని. నువ్వెలాగూ నాకు మా నాన్నకున్న బంధాన్ని చెడగొట్టలేకపోయావు.
కానీ నువ్విప్పుడు మీ వాళ్ళతో ఉన్న బంధాన్ని కాపాడుకోగలవా? I'll see. సరే పద, ఇక నాకు రోహన్కి పెళ్ళైపోతుంది. ఇక నువ్వు నా జీవితం నుంచి శాశ్వతంగా అవుట్. అది సరే గాని నా పెళ్ళికి తప్పకుండా రావాలి. అంతేకాదు, తప్పకుండా భోంచేయాలి. ఇక ఫైనల్గా నేను స్వతంత్రంగా ఊపిరి పీల్చుకుంటాను. అయ్యగారు చెప్పండి అయ్యగారు. ఇలా చూడు సూరజ్, ఈశాని పెళ్లి చేసుకునే వాణ్ణి లేపే. అలాగే